పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ మిత్రులందరూ వచ్చారు. వస్తూ మన పర్యావరణాన్ని కాపాడే ధీరుడు వీరుడు అనుకోవచ్చు. సమాజ సేవకి ఎంతో చేయాలనే దృక్పథంతో ఉన్న మన లక్ష్మణ్ గారు వస్తూ పర్యావరణాన్ని కాపాడమని చెప్పేసి ఒక చెట్టు తీసుకురావడం జరిగింది. మొక్క తప్పకుండా నాకు సాధ్యమైనంత వరకు ఈ మొక్కని చక్కగా పెంచి నా వంతు సహాయం చేస్తాను. అలాగే మన మిత్రులు కామేశ్వరరావు గారు, సాగర్ గారు, రామకోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు గారు, ఉమా గారు, తర్వాత చైర్మన్ రాజు గారు, మన మిత్రుడు నాగార్జున గారు వచ్చి విషెస్ తెలుపుతూ శాల్వాతో సత్కరించారు. మరో జన్మ ఉంటే మళ్ళీ ఇలాంటి స్నేహితులతోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎంతోమంది మంచి మంచి మిత్రులు ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తూ ఏదన్నా ఒక టైంలో పొరపాటున కోపడ్డా కూడా మన రామన్జీ మన కోసం సమాజం కోసం ఏదో ఒక మాట అన్నాడు అనే ఒక మంచి సహృదయంతో తీసుకొని సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు ఇంతవరకు ఇలాంటి పుట్టినరోజులు ఎప్పుడు జరగలేదు. అంటే మా పిల్లలు కేకులు ఇవి తీసుకొచ్చి జరుపుతుంటారు. బట్ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన లక్ష్మ గారు చెట్టు తీసుకొచ్చి ఇలాంటి రాజుగారు, ఉమా గారు వీరందరి యొక్క సమక్షంలో ఇలా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. నా జన్మదిన సందర్భంగా కామేశ్వరరావు గారు గోమాత కోసం, గోసేవ కోసం నాకు గిఫ్ట్గా ఇచ్చి గోమాతకి బ్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ అమౌంట్ని మన ట్రస్ట్ అకౌంట్కి మన చైర్మన్ గారికి ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరి యొక్క ఇక్కడి నుంచి మన లక్ష్మణ్ గారు నేర్పిన బాటలో మనం కూడా ముందు నడుద్దాం. ప్రతి ఒక్కరు మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని యొక్క పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, కలుద్దాం. అందరం కలిసి ఇలా ఆనందంగా జరుపుకుంటూ మన ట్రస్ట్ యొక్క అభివృద్ధి కోసం ఆ పుట్టినరోజులో డిస్కస్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పేదవాళ్ళకి, మూగజీవులకి ఇంకా ఎక్కువ సహాయం చేసే విధంగా మనందరం కృషి చేస్తూ ముందుకు సాగుదామని నా యొక్క ఉద్దేశం.